ఫస్ట్ క్వార్టర్ ఫైనల్స్ ఈ ఎపిసోడ్ మూడవ రౌండ్కి మీ అందరికీ సుస్వాగతం. జడ్జి గారి ఛాయిస్ తెలుగుకు సంబంధించని పరభాషలో వాళ్ళు ఏదైనా పాట పాడాలని. అంటే దీంట్లో ఏం జడ్జ్ చేస్తారని కాదు మీరు అడిగేది. ఏ పాట పాడినా ఏ భాష పాడినా శృతి లయ ఎక్స్ప్రెషన్ అన్నీ కావాలి. వేరే భాష పాడుతున్నప్పుడు ఎక్స్ప్రెషన్ కావాలంటే ఆ భాష గురించి చిన్న అవగాహన ఉండాలి. అందుకని వాళ్ళకి కంఫర్టబుల్గా వాళ్ళకే వదిలేస్తున్నాను ఛాయిస్ కూడా ఆల్మోస్ట్. ఆయన ఆ భాషలో పాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, హౌ ది పర్ఫామ్ అన్నదే ఇందులో ఉద్దేశం. ఎనీ తమిళ సాంగ్ అండి. வெள்ளை புறா ஒன்று போனது கையில் வராமலே வெள்ளை புறா ஒன்று போனது கையில் வராமலே முதலெழுத்து தாய்மொழியில் தலையெழுத்து யார் மொழியில் என் வாழ்க்கை வான்வெளியில் ஓ வெள்ளை புறா ஒன்று போனது கையில் வராமலே. பாதச்சுவடு தேடி தேடி கால்கள் ஓய்ந்து போனதே நாழு மழுது தீர்த்ததாலே கண்களேழையானதே தலைவிதி எனும் வார்த்தை இன்று கவலைக்கு மருந்தானதே வேதங்களே வாழும் வரை சோகங்களே காதல் கதை கார்கால மலர்களும் பின்னோடு தள்ளாடும் வெள்ளை புறா ஒன்று போனது கையில் வராமலே முதலெழுத்து தாய்மொழியில் தலையெழுத்து யார் மொழியில் என் வாழ்க்கை வான்வெளியில் ஓ வெள்ளை புறா ஒன்று போனது கையில் வராமலே. ఎక్స్క్యూజ్ మీ రామచరి, ఐ థింక్ ఫర్ యువర్ మీ వాయిస్ కల్చర్కి ఈ పాట ఇఫ్ యూ సింగ్ ఇట్ ఎ బిట్ హైయర్ ఇట్ బి గుడ్. బికాస్ మీరు లోవర్ నోట్స్కి వెళ్తున్నప్పుడు ఇట్స్ గెటింగ్ సాఫ్ట్ అప్. గో అ బిట్ హైయర్ అప్. சி ஷார்ப் மேஜர். வெள்ளை புறா ஒன்று போனது கையில் வராமலே பாதச்சுவடு தேடி தேடி கால்கள் ஓய்ந்து போனதே நாழு மழுது தீர்த்ததாலே கண்களேழையானதே థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు చెప్పానంటే ఆ పాటలో మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ఈ శృతిలో పాడుతూ వస్తున్న ఎక్స్ప్రెషన్, ద ఫీల్ కింద పడడం ఏదో వెరీ 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 ఇంట్రెస్టింగ్ అడ్వైస్ హీ హాస్ గివన్. ఎందుకంటే ఏ శృతిలో పాడినా ఆ శృతిలో పాడతారు, అది కాదు. మన వాయిస్కి ఏ శృతి కంఫర్టబుల్గా ఉంటుందో చూస్ చేసుకోవడం బెటర్. దట్ ఈస్ ది జాబ్ ఆఫ్ అ మ్యూజిక్ డైరెక్టర్. ఇంతకుముందు చెప్పాను కదా ఏ వాయిస్కి ఏ శృతిలో చేస్తే పాట బాగుంటుంది అని. మనం వెరీ నైస్ అడ్వైస్. వాళ్ళ విన్నర్ నేను అనౌన్స్ చేసేసాయి. ద విన్నర్ ఫర్ టుడేస్ ఫస్ట్ క్వార్టర్ ఫైనల్ ఇస్ మిస్టర్ రామాచారి. ఈనాడు టెలివిజన్ వారు మీకు ప్రజెంట్ చేస్తున్నటువంటి ట్రోఫీ